పోతూ 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 ఉన్నారు. చూశారు ఈరోజు పరిస్థితుల్లో. ఒకప్పుడు గవర్నమెంట్ టీచర్స్, పంచాయతీ టీచర్స్, ప్రణబ్ ముఖర్జీ గారితో కూడా సంతకం పెట్టించాను. నేను కూడా వెళ్ళాను. చివరికి కోర్టులో ఏం తేలింది? ఇది సాధ్యం కాదని తేలింది. అంటే చిన్న చిన్న టెక్నికల్ ఎర్రర్స్ వల్ల. కానీ ఇప్పుడు ఏది లేదే. 2018 నుంచి నీ ఇష్టం ఉన్నా లేకున్నా మిమ్మల్ని అందరినీ మల్టీ జోనలో ఎక్కడికో పంపించే పరిస్థితి వచ్చేసింది కదా. మన హెడ్ మాస్టర్ చాలా మంది ప్రమోషన్స్ మాకు కావాలన్న దగ్గర కావాలంటే ఖమ్మం, కొత్తగూడెం వాళ్ళు కామారెడ్డికి వచ్చారు. పరిస్థితి చూడాలి. మీ ఇష్టానుసారం జరగలే కదా. ప్రభుత్వ ఉత్తర్వులను అమలు పరిచామా లేదా? మరి అమలు పరిచినప్పుడు ఈ ప్రమోషన్స్ డిప్యూటీ డిఓలు కానీ ఇవన్నీ ఇవ్వడానికి ఏమి ఇబ్బంది? చాలా అదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉండడం. ఎంత అదృష్టం అంత దురదృష్టకరం విద్యాశాఖ మంత్రి లేకపోవడం. బాగా ఆలోచించుకోవాలి మీరు. ఎందుకంటే పరిస్థితులు అంటే ఈ విద్యాశాఖ మంత్రి గారు మీరు చూశారు పాఠశాలలో హెడ్ మాస్టర్లకు ఎన్ని ఇబ్బందులు ఉండే. వచ్చిన డబ్బులన్నీ కూడా కరెంటు కోతకే పోతున్నాయి, కరెంటు బిల్లుకే, ఏ గ్రాంట్ అయినా కానీ. ఆ తర్వాత చూస్తే స్కావెంజర్ లేకుండా హెడ్ మాస్టర్లు వాళ్ళ పర్సులో నుంచి డబ్బులు ఇస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి గారు వాటి నుంచి మమ్మల్ని విముక్తి చేశారు. మనందరినీ ఉచిత కరెంట్ ఇచ్చారు, స్కావెంజర్స్ ఇచ్చారు. చాలా సంతోషపడ్డాం. ఎన్నో ఏళ్ల పెండింగ్ లో ఉన్న ప్రమోషన్ ప్రక్రియ, పండిట్ పీఈటీ అప్గ్రేడేషన్, బదిలీలు, ట్రాన్స్ఫర్ చేసుకోగలిగాం. చాలా సంతోషం. ఎన్ని బదిలీలు అయినా దాదాపుగా 1,07,000 మంది మనం పనిచేస్తూ ఉంటే దాదాపుగా 39,000 పైచిలకు ట్రాన్స్ఫర్స్ అయింది. దాదాపుగా ప్రమోషన్స్ పొందిన వాళ్ళు అన్ని